9 న్యూస్. గువ్వలదొడ్డిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు. కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గువ్వలదొడ్డిలో ప్రధాన ఉపాధ్యాయులు పి బాలరాజు వారి ఆధ్వర్యంలో 2వ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వేడుకలకు పురస్కరించుకుని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించిన కర్నూలు జిల్లా సిఆర్పీఎఫ్ కన్వీనర్ డాక్టర్ లింగన్న ఒకప్పుడు ఉపాధ్యాయుని వృత్తిలో ఉంటూ ప్రస్తుతం కూడా ఎంతో మంది విద్యార్థినులకు సేవలు అందిస్తున్నందుకు గాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కన్వీనర్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పి బాలరాజ్ మరియు ఉపాధ్యాయులు పాషావలి, బికే శ్రీనివాసులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఉపన్యాసించి అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు అలంకరణ, వేషధారణతో ముచ్చటించి నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో నందిని, గాయత్రి, లిఖిత తదితర విద్యార్థినులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో ఎమిగనూరు రూరల్ రిపోర్టర్ వీరేష్ ఆచారి. నేడు జరగబోయేటువంటి కార్యక్రమం గురించి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయితేనేమి, మరి శ్రీనివాస సార్ అయితేనేమి, శాసవ సార్ అయితేనేమి క్లుప్తంగా వర్ణించారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, మరి ప్రతి పాఠశాలలో మన చిన్ననాటి గురువులు మనకి ఎంతో విద్యా బుద్ధులు చెప్పి మరి మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్ది మరి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఒక శిల్పిలాగా చెక్కి మనకి ఎంతో మన జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగేటట్లు మన గురువులు ఈరోజు మన పక్కనే ఉన్నారు. కాబట్టి మనం ఈ గురువుల్ని గౌరవిస్తూ గురువులు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని క్లుప్తంగా వింటూ మరి పాఠశాలలో విద్యను బోధిస్తున్నటువంటి మరి టీచర్ని గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి ప్రతి హోంవర్క్ అయితేనేమి, ప్రతి పనిని కూడా మీరు గౌరవంతో మరి చేసి చూపించి మరి వాళ్లకు గౌరవ మర్యాదలతో మన గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ సరే మనకు చిన్నప్పుడు మనకు విద్య నేర్పించినటువంటి గురువులను స్మరించుకుంటూ గు అంటే చీకటి, రు అంటే వెలుగు, చీకటి నుండి వెలుగులోకి తెచ్చేటువంటి వ్యక్తులు ఎవరప్ప అంటే వాళ్ళు గురువులు. మరి తొలి ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆయన సేవలను ఇవాళ గుర్తు చేసుకుంటూ మరి గూడదొడ్డిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఉపాధ్యాయులు కూడా నా యొక్క సేవల్ని అభినందించి వాళ్ళు నాకు సన్మానించినందుకు గాను వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా ఎదురుగా ఉంటానని చెప్పి, అదేవిధంగా సహాయ సహకారాలు కూడా నాకు ఎల్లవేళ వాళ్ళకు అందిస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరి ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ నా ఉపన్యాసం థ్యాంక్ యూ సార్. మీ